నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. యుక్రెయిన్ విషయంలో రష్యాతో తనకున్న సాన్నిహిత్యంపై వస్తున్న విమర్శలపై ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి అమెరికా ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. అలాగే మన దేశంలో ప్రవేశించి అత్యాచారానికి పాల్పడే ముఠాలు, డ్రగ్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపై ఎక్కువగా దృష్టి సారించాలని ఆయన చెప్పారు. ఇలా చేస్తేనే అమెరికా పరిస్థితి ఐరోపాలో మారదని ట్రూత్ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్ లో వెల్లడించారు. ఇదంతా ఇలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను తిరిగి ఇళ్లకు పంపించేస్తున్నారు. అనేక దేశాలకు చెందిన పౌరులను ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి దేశాలకు తరలిస్తున్నారు. చేతులకు సంఖ్యలు వేసి మరి పంపిస్తుండగా పలు దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఏ మాత్రం పట్టించుకొని ట్రంప్ అదే పద్ధతి అనుకరిస్తున్నారు. ఇప్పటికే అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను కూడా యుఎస్ సైనిక విమానాల ద్వారా తిరిగి ఇక్కడికి పంపించేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. దీనిపై స్పందిస్తూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు పెద్ద ఎత్తున తగ్గినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో కేవలం 8,326 మంది మాత్రమే పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. అదే గత ప్రభుత్వంలో మాత్రం ప్రతి నెల దేశంలోకి 3 లక్షలకు పైగా మంది అక్రమంగా ప్రవేశించేవారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు 95% వలసలు తగ్గాయని, తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశిస్తే కఠినమైన చర్యలతో పాటు పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.